ఫ్రెండ్స్, అట్టహాసంగా దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి అమరావతికి మళ్ళీ శంకుస్థాపన, అమరావతి పనులకు పునఃప్రారంభోత్సవం చేసిన తర్వాత ప్రజానీకంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, అనేక అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలకి అనుమానాలకి ప్రభుత్వం ఎలాగూ స్పందించదు, జవాబు చెప్పదు, సమాధానం ఇవ్వదని తెలిసిన ఏ రకంగా ఇలాంటి వాటిని అడ్రస్ చేయాలి, ఎవరు చేయాలి? ఎందుకంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రధానమంత్రి వచ్చి ఈ కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత ఆయనకు కూడా ఈ విషయాల్లో భాగస్వామ్యం ఉంటుంది. దీని మీద జవాబుదారీ తనం ప్రధానమంత్రికి కూడా ఉంటుంది. జవాబుదారీగా ఆయన సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్నలు? ముఖ్యంగా అమరావతి ప్రాంతం ఎంతవరకు సురక్షితం? రాజధాని నగర నిర్మాణానికి అమరావతి ఏదైతే ఎంపిక చేసిన ప్రాంతం ఉందో ఎంతవరకు, ఏ మేరకు సురక్షితం? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు మరి మోడీ సమాధానం చెప్తారా, చంద్రబాబు చెప్తాడా, అపర మేధావి పవన్ కళ్యాణ్ చెప్తాడా? ఎందుకంటే మోడీకి ఏం సంబంధం లేదు, ఎంపిక చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎంపిక చేసుకున్న ప్రాంతం సురక్షితమైందా కాదా అని తెలుసుకోవడం ఎట్లా? దాన్ని సరిచూసుకొని కదా మోడీ మరి రావాలి. మరి ఆయన ఏ మేరకు సరిచూసుకున్నారు? అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అయితే ఒకటే చెప్తాడు, అమరావతికి ఎగనెస్ట్గా ఎవరైనా మాట్లాడితే బురదలో వేస్తోకుతానంటాడు. అంత ధీర గంభీర స్వరంతో ఆయన ఊగిపోతూ మాట్లాడతాడు. ఎందుకంటే అమరావతి, నేను నిర్ణయం తీసుకున్నాను, అక్కడ లక్షల కోట్ల వ్యాపారం జరగబోతోంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగబోతోంది, కాంట్రాక్టులు జరగబోతున్నాయి, వాటిల్లో వేల కోట్లు మరి చేతులు మారబోతున్నాయి. ఇటువంటి స్థితిలో దానికి ఎగనెస్ట్గా ఎవరు మాట్లాడినా బుర్రలో వేస్తూ పోతా. ఆయన సమాధానం చెప్పడు. ఇక ఈ మోస్ట్ లెర్నెడ్ పర్సన్ పవన్ కళ్యాణ్కి అయితే ఏమీ తెలియదు. మరి ఎవరు చెప్పాలి? నిజానికి ఒక మహానగరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమైనా సర్టిఫై చేయాలి. అంతర్జాతీయ సంస్థలు ఈ నగర నిర్మాణాలలో పేరెన్నికగల సంస్థలు ఒక సైంటిఫిక్ స్టడీ చేసి ఇక్కడ ఏమేమి వనరులు ఉన్నాయి, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా ఇది సమర్థనీయం ఒక మహానగర నిర్మాణానికి. అంటే 10 గుడిసెలు వేసుకుంటామంటే ఎవడేవాడు, లేదా నేను అక్కడ ఇల్లు కట్టుకుంటాను 100 అడుగుల గొయ్యి తీసి అంటే నీ ఇష్టం అని చావమంటారు. కానీ ఒక నగర నిర్మాణం జరుగుతుంది. ఇవాళ దాదాపు ఒక 2-3 రోజుల నుంచి అన్ని టీవీ ఛానళ్ళలో మళ్ళీ గ్రాఫిక్స్, ఊహా చిత్రాలతో మరి కొన్ని యాడ్స్, ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి నిజంగా ఇదేనేమో, అది ఏ షాంఘైదో లేకపోతే ఏ సింగపూర్దో హాంకాంగో, మరి వాటిని తలదన్నే విధంగా తీర్చిదిద్దినట్టు ఊహా చిత్రాలు, వాటితో ప్రకటనలు. సో ఇలాంటి నగర నిర్మాణం జరగటానికి ఈజ్ ఇట్ ఫీజిబుల్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ సూటబుల్ ఆర్ నాట్, హౌ ఫార్ ఇట్ ఈస్ సేఫ్ అని చెప్పాలి కదా. ఎంతవరకు ఇది సురక్షితమైనా కాదా? ఎందుకు ఈ మాట అడగాల్సి వస్తుంది? అక్కడ స్థానికులు ఎందుకు అడుగుతున్నారు చాలామంది అంటే, విజయవాడ వరదలు చూశాక, విజయవాడ వరదల్లో జరిగిన నష్టం చూశాక ఇప్పటికి కూడా ఎంతమంది చనిపోయారో లెక్కలు తేలని స్థితిలో, ఎంత నష్టం జరిగిందో తెలియని స్థితిలో, ఈ రోజు కూడా ప్రాంతవాసులు కోలుకోలేనటువంటి దెబ్బతిన్న స్థితిలో
సో హౌ ఫార్ అమరావతి ఈజ్ సేఫ్ అనే మాట వినపడుతోంది. పోతే ఆ వేదిక మీద నుంచి నిన్న అతిరథ మహారాజులందరూ మాట్లాడారు కాబట్టి దాంట్లో ఎవరైనా ఇది ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో సర్టిఫై చేయించాం, సైంటిఫిక్ స్టడీ చేయించిన తద్వారా వాళ్ళు చెప్పారు అత్యద్భుతమైనటువంటి ప్రాంతం, ఎక్సలెంట్ లొకేషన్, ఇక్కడ మీరు ఏం కట్టుకున్నా సరే సురక్షితంగా ఉంటారు అని ఎవరన్నా సర్టిఫై చేసినట్టుగా చెప్పారా? చెప్పలేదే. మరి ఎందుకని ఈ విధంగా కప్పదాటు ప్రసంగాలు చేసి వెళ్ళిపోయారు? ఎవరు చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈ కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ మోస్ట్ 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు కదా. హీ హ్యాస్ టు గివ్ ఏ ఎక్స్ప్లెనేషన్. బట్ అది అసలు ఆ ప్రయత్నమే జరగలేదే. ఎందుకనంటే ఒక్కటే అర్థమవుతోంది, మొండిగా మూర్ఖంగా చేసుకొని వెళ్ళిపోతే వచ్చేవాళ్ళు చస్తారు, వాళ్ళు చావు వాళ్ళు చస్తారు. నేను చేయాలనుకుంది చేసేసి వెళ్ళిపోతాను అంతే. దీంట్లో ప్రజానీకం నష్టపోతారా, ప్రభుత్వం నష్టపోతుందా, భావితరాలు నష్టపోతాయా, ఇవన్నీ తర్వాత విషయం. నేను చేయాలనుకున్నాను, దీంట్లో ఈ రకమైన ఎర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు, నేను చేయాలనుకున్నా చేస్తా అంతే. సో ఇంత మొండిగా రోడ్డుగా వెళ్ళిపోతుంటే ప్రజానీకం, సామాన్య జనం అక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా నివసించగలరా? ఎందుకంటే చూసాం, సింగనగర్లో చూసాం కదా మొన్న ఎంత గందరగోళం అయిపోయిందో. వారం రోజుల పాటు నీటిలో, బురద నీటిలో జీవోత్సవాల్లాగా బతికినటువంటి పరిస్థితి చూసాం కదా. ఇక్కడ కూడా అంతే. మరి ఇలాంటి స్థితి చూసిన తర్వాత, అర్థమైన తర్వాత సామాన్యులు ఎవరు రావటానికి భయపడతారు జనరల్గా. మరి ఎవరు వస్తున్నారు? అక్కడ నిర్మించే భవనాలు కూడా ఐకానిక్ టవర్స్ ఎవరి కోసం? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జడ్జీలు, ఈ స్థాయి వాళ్ళే. ఎందుకు ఈ స్థాయి వాళ్ళని అంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం చేశాడు, దాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి ఓ టౌన్షిప్ అన్నా తీసుకొద్దాం ముందు, ఒక 54,000 మందితో ఒక అద్భుతమైన టౌన్ని తీసుకొస్తే జనావాసాలు కాస్త కనబడతారు, జనావాసాలు రాకపోకలు పెరుగుతాయి, వెహికల్స్ పెరుగుతాయి, వ్యాపారం పెరుగుతుంది, తద్వారా అమరావతి విస్తరణ ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని. కానీ వాళ్ళ చెమట కంపు మాకు ఇష్టం లేదు, పేదలు, దళితులు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉండడానికే వీల్లేదని వాళ్ళందరినీ ఈ కొత్త ప్రభుత్వం తరిమి కొట్టేసింది. అది వాళ్ళ మేలుకే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆకాశ హార్మ్యాలు నిర్మించుకోలేరు. మరి 50 అంతస్తులు 60 అంతస్తుల భవనాల్లో ఉండలేరు. వాళ్ళు ఎక్కడో నేలబారు భవనాల్లో, నేలబారు గుడిసెల్లో, పెంకుటిళ్లలో ఉంటారు. ఒకవేళ వరదలు లాంటివి వచ్చి మునిగిపోయే పరిస్థితి వస్తే ఫస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ వాళ్ళే అవుతారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. కానీ రేపొద్దున ఈ ఆకాశ హార్మ్యాల్లో నివసించే వాళ్ళందరూ కూడా అలాంటి పరిస్థితులు వస్తే తట్టుకొని ఉండాలంటే దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. చంద్రబాబు అదే చెప్పాడు కదా. అట్లాంటివి ఉంటే వాటిని సరిదిద్దుకునే ఏర్పాట్లు చేయాలి, కానీ అది వద్దంటే ఎట్లా ప్రాంతం? అదే చెప్తున్నాడు ఆయన. ఉంటాయి గ్యారెంటీగా, వరదలు వస్తాయి, మునిగిపోతుంది, అన్నీ జరుగుతాయి. జరిగితే వాటిని తట్టుకొని ఎట్లా బయటపడాలన్నది ఆలోచించాలి. అంతేగాని ఇక్కడ వద్దంటే ఎట్లా? సేఫెస్ట్ ప్లేస్ ఒక 30 అడుగులు 40 అడుగులు ఎత్తున ఉన్నటువంటి ప్లేస్లో కట్టుకోమంటే అట్టెట్లా కడతాం? దాదాపు ఒక రాక్ ఏరియా. ఇప్పుడు హైదరాబాదు ఎందుకు ఇంతగా అభివృద్ధి చెందింది అంటే ఇవన్నీ బ్యారన్ ల్యాండ్స్, బంజరు భూములు లాంటివి, కొండ ప్రాంతాలు. అందుకనే దక్కన్ పీఠభూమి అంటారు. హయ్యెస్ట్ ప్రాంతంలో ఉంటుంది. వరదలు, వర్షాలు వస్తే ఒక రోజు 2 రోజులు ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఒక 24 అవర్స్లో మొత్తం మళ్ళీ సాధారణం అయిపోతుంది.
జనజీవనం అంతా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. అందుకని హైదరాబాద్ని ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదే. కృష్ణానది అమరావతి కంటే 12 అడుగుల ఎత్తున పైన ఉంటుంది, పైన ప్రవహిస్తుంటుంది. పాలవాగు కొండవాగు వచ్చి దీన్ని ఇక్కడ దాన్ని నీళ్ళు మొత్తం నిలబడతాయి. మరి నీళ్లు పైకి ఎట్లా పోతాయి? పోవు కదా. అందుకని ఈ కొండవాగు పాలవాగు నీళ్ళన్నీ ఒక రిజర్వాయర్లో పోసి అక్కడి నుంచి కృష్ణానది కాలువలతో కట్టి, తవ్వి కాదు కాలువలు కట్టి వాటిల్లోంచి ఇదంతా పెద్ద ప్రాజెక్టు. అయితే ఇవన్నీ సరే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నది చరివిత చరణం ఎందుకు, కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ సేఫ్ అనేది ఎవరు సర్టిఫై చేయకుండానే ఎలా నిర్మాణాలు సాగుతున్నాయి. మనం ఏదన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా మున్సిపల్ సర్టిఫికేట్ తీసుకుంటాం. దాంట్లో స్పష్టంగా కొన్ని నామ్స్ ఉంటాయి. అది సురక్షితమైన ప్రాంతమైనా కాదా, ఎంత లోతు తవ్వాలి, ఎంత లోతు పునాది తీయాలి, ఎంత లోతు కాంక్రీట్ వేయాలి, వేస్తే ఒకవేళ పునాది ఎంత ఎత్తులు లేపాలి, ఇవన్నీ మెజర్మెంట్స్ ఉంటాయి. మనం ఫాలో కామ్ అంతే, కానీ అన్ని మెజర్మెంట్స్ ఉంటాయి దాంట్లో. సో అట్లాగే ఇక్కడ ఒక సర్టిఫికేషన్, ఒక సైంటిఫిక్ స్టడీ, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చేత సైంటిఫిక్ స్టడీ చేసి ఒక సర్టిఫికేట్ తీసుకుంటే ప్రజలందరికీ అర్థమైపోతుంది ఎక్సలెంట్ ప్రాంతం అమరావతి, సేఫెస్ట్ జోన్ అని అర్థమైపోతుంది. అది జరగకుండా మాత్రం చేస్తే ఎప్పటికైనా అది వాళ్ళ కొంప మునుగుతుంది, జీవితాలు మునిగిపోతాయి అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని